హలో ఫ్రెండ్స్, దసరా శరన్నవరాత్రులు మహోత్సవంగా మన కడప నగరంలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానము బాలాజీ గుడి గడ్డివారిలో ఇప్పుడు వచ్చేసి మన కోదండరామ స్వామి అలంకారము ఇప్పుడు చేస్తున్నారు. కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను. ఇక ఆలయ అర్చకులతో ఇక ఏమేమి విశేషాలు ఉన్నాయని కంప్లీట్గా అడిగి స్వామివారితో మీకు చెప్పిస్తాను. స్వామి, ఈ దసరోత్సవాలకు ఒక్కో రోజు అవతారం ఉంటారు అన్నారు కదా, ఒక్కో రోజు ఏమేమి అవతారాలు చెప్తారు స్వామి భక్తులకు? ఓం నమో వెంకటేశాయ శ్రీకాంతాయ కళ్యాణదయే నిదయర్చినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ భూమండలాలన్నిటికీ కూడా సృష్టికర్త అయినటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఈ యొక్క దసరా నవరాత్రోత్సవాల్లో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు అవతారమెత్తుతూ భక్తులకు దర్శనమిస్తూ భక్తుల యొక్క మనోభిష్టములను కూడా నెరవేర్చేవాడు ఆ శ్రీ మహావిష్ణువు. అటువంటిది 1965వ సంవత్సరం మన కడప నగరంలో అతి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇక్కడ నిర్మితం కావడము, దీన్ని నిర్మించేటువంటి కీర్తిశేషులు పెద్దలు శ్రీ ఆరవైశ్య పెద్దలు శ్రీ కీర్తిశేషులు వంగదారి సుబ్బరాయుడు గారు మరియు వారి కుమారుడు కీర్తిశేషులు వంగదారి ఈశ్వయ్య గారు, వారి తదనంతరం వారి యొక్క ధర్మపత్ని వంగదారి రామరత్న గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు భక్తుల యొక్క అందరితో కలిసి సేవా ట్రస్ట్గా ఏర్పరిచి ఈ యొక్క స్వామి కైంకర్యాలను కూడా నిరంతరం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను మన ఆలయంలో విశేషంగా జరుపుతూ ఉన్నాము. 2024 క్రోధినామ సంవత్సరం అనగా ఈ రోజు నుండి అక్టోబర్ 3వ తారీఖు నుండి స్వామివారికి ఉదయం నవకలశ స్థాపన తిరుమంజనం పూర్తి చేసుకొని ఈరోజు సాయంత్రం 6:30 స్వామివారికి విశేషంగా మొదటి రామావతారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రామావతారం వలన భక్తులందరూ కూడా ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా ధర్మమే కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. అటువంటిది రామావతారాన్ని ఈరోజు సత్యనారాయణ స్వామి అవతారం పొంది భక్తులు దర్శనమిస్తూ వారి యొక్క భక్తులందరూ కూడా అనుగ్రహిస్తున్నారు. వేళలో ఈ యొక్క స్వామివారి నవరాత్రోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అన్నప్రసాదాలు తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అందులో భాగంగానే రేపటి రోజు 2వ రోజు స్వామివారికి శ్రీకృష్ణ అలంకారం, కృష్ణుని అలంకారం జరుగుతుంది. 3వ రోజు శనివారం కావటం వలన స్వామివారికి గరుడ సేవ, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అలంకారం శనివారం రోజు జరుగుతుంది. అలాగే 4వ రోజు స్వామివారికి రాధాకృష్ణమూర్తిగా స్వామివారు అవతారం ఎత్తుతున్నారు. 5వ రోజు స్వామివారి యొక్క వైకుంఠనాథ అలంకారము, అలాగే 6వ రోజు స్వామివారు కాళీయమర్ధన అలంకారము, 7వ రోజు స్వామివారి విశేషమైనటువంటి తోటోత్సవము, లక్ష్మీనారాయణ అలంకారం, వివిధ పండ్ల రకాలతో వివిధ అడవిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా స్వామివారి తోటోత్సవం కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే మోహిని అవతారంతో స్వామివారు దర్శనిస్తారు. 12వ తారీఖు విజయదశమి అనగా 10వ రోజు స్వామివారికి విశేషంగా ఆ రోజు సాయంత్రం షమ్మి దర్శనం స్వామివారు బయలుదేరుతారు. సువర్ణ ఆభరణ కవచములతో స్వామివారు వివిధమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తుల యొక్క గోవింద నామస్మరణతో స్వామివారి యొక్క ఉత్సవం జరుగుతుంది. దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వివిధ జిల్లాల నుంచి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పిలిపిస్తున్నాము. అందులో భాగంగా స్వామివారికి విశేషటువంటి శమి దర్శనం రాత్రి 9 గంటల నుండి స్వామివారికి తొట్టి మెరవన జరుగుతుంది. దాదాపు తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం, 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు స్వామివారి యొక్క పుష్పపల్లకిని తయారు చేసి ఆ రోజు స్వామివారి ఆ పుష్పపల్లకిలో కూర్చోబెట్టి పురవీధుల్లో స్వామివారు ఊరేగుతారు. ఇంత విశేషమైనటువంటి కార్యక్రమం సంకల్పించున్నాం కావున భక్తులందరూ కూడా ఈ విశేష కార్యక్రమం పాల్గొని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిన కోరుతూ ఈ కలియుగంలో అత్యంత విశేషమైనటువంటి అవతారం సత్యనారాయణ స్వామి అవతారం. ఆ శ్రీహరి అవతారం సత్యదేవుడు. ఎవరైతే ఈ సత్యనారాయణ స్వామిని దర్శిస్తారో, ఎవరైతే స్వామివారు సేవ చేసుకుంటారో, సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి శుభఫలాలన్నీ కూడా కలగజేస్తాయని మనం శాస్త్రం వింటున్నాము. పురాణ ఇతిహాసాల్లో కూడా చెప్పబడింది. అంత విశేషమైనటువంటి సత్యనారాయణ స్వామి ఇక్కడ కొలువు కావడం వలన
భక్తుల యొక్క మనోభిష్టం అన్నీ కూడా స్వామివారు దర్శించడం వల్ల నెరవేరుతున్నాయి. అందరికీ కూడా సమస్త శుభఫలాలన్నీ కూడా కలగజేయాలని ఈ 10 రోజులు స్వామివారి విశేషమైనటువంటి ఆరాధనని కూడా పూర్తిగా పాంచరాత్ర ఆగమరీత్యా వైష్ణవ సంప్రదాయం ఈ స్వామివారి యొక్క ఉత్సవాన్ని కూడా జరుగుతాయి. కావున అందరూ ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. లోకంలో నివసించే ప్రతి ఒక్క మానవునికి ఆ లక్ష్మీ సత్యనారాయణ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీరామచంద్రవర్ధ గోవింద జై
ముందుకు రండి. కోదండ స్వామి శ్రీ కోదండ స్వామి అలంకారము చూడండి ఫ్రెండ్స్. జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ. శ్రీరామ అభయస్థం చూడండి ఫ్రెండ్స్. జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ. శ్రీరామ పాద దర్శించుకోండి. జై శ్రీరామ. శ్రీ కోదండరాముడు చూడండి, దర్శించుకోండి. శ్రీ
श्री महालक्ष्मी समेत श्री सत्यनारायण स्वामिनः देवालये तदन्नवरात्रि प्रथम दिने सायंकाल समये श्री कोदण्डराम स्वामिनः अवतारस्य अस्य श्री रघुवीर गद्यमवतारय
బాలాజయేతరం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి పాదోదకం పావనం శుభం. వంశాభివృద్ధిరస్తు యజమానస్య కుటుంబానాం సమస్త కార్యమంగళకరశుభఫలప్రాప్తిరూపాయ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి పరిపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సత్యా సంతు యజమానస్య నామా. శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ శరన్నవరాత్రి మహోత్సవ పర్వదిన సాయంకాల సమయే ఋగ్వేదమవదార్య
श्रीदेवतासार्वभौमस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमहालक्ष्मीसमेत श्री सत्यनारायण स्वामी देवालय शरन्नवरात्रि महोत्सव प्रथमदिने सायंकालसमये यदुर्भेदमोदारय अलक्ष्मात् यदुर्भेदम् श्रीदेवतासार्वभौमस्याखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमहालक्ष्मीसमेत श्री सत्यनारायण स्वामिनः देवालये शरन्नवरात्रि महोत्सवसमये सायंकालप्रथमदिने सायंकालसमये सामवेदमवधारय अरळप्पाट् सामवेदम् ब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य पुरुषोत्तमस्य श्रीमहालक्ष्मीसमेत श्री सत्यनारायण स्वामिनः देवालय शरन्नवरात्रि महोत्सव प्रथमदिने सायंकालसमये अथर्वणवेदमवधारय अरुळप्पाट् अथर्वणवेदम् ओम शन्नो देवी अभिष्टाया भवन्तु विजये संयाभिष्टवत्सरः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमहालक्ष्मीसमेत श्री सत्यनारायण स्वामिनः देवालय शरन्नवरात्रि महोत्सव प्रथमदिने सायंकालसमये उपनिषत्प्रबन्धपारायणोद्धारय अरुळप्पाट् उपनिषत् ॐ दीक्षायास्यामः वर्णस्वरः मात्राभम् सामसन्तानः इत्युक्तस्वेच्छाध्यायः सह गौयशः सह नो ब्रह्मवर्चसि अदातः स भुङ्क्तिदायामुपनिषदं यात्याकेनः सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन हरिः ओं स्वस्ति अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमहालक्ष्मीसमेत श्री सत्यनारायण स्वामी देवालय शरन्नवरात्रि महोत्सवसमये लोककल्याणार्थं लोकक्षेमार्थं समस्तभक्तजनानां समस्तशुभफलप्राप्तिद्वारा सीतारामलक्ष्मणं वेद श्रीरामचन्द्रस्वामिनः प्रीत्यर्थं कोदण्डरामस्वामी अलङ्कारसेवामवधारय ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय श्रीराय पतये नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं नाम नाम वरानने रामाय नमोदारय आरो राम तपोवनादिगमनं नक्वामृतं काञ्चनम्
విశేషమైనటువంటి శరణోత్సవాలు మన ఆలయంలో నిర్వహణ చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు అతిథులు సత్యనారాయణ స్వామికి కోదండరామన్నారు. ఈ కోదండరామకారం యొక్క భావం ఏంటంటే ధర్మాన్ని పరిరక్షించేవారు, ధర్మంలో పయనించేవారు, లోకానికి హితానికి ఒక మార్గదర్శకుడైనటువంటి వాడు శ్రీరామచంద్ర గారు. మనం తండ్రి మాట జవదాటిని ఒక కుమారుడిగా, సోదరు యొక్క మాట జవదాటుగా ఒక సోదరుడుగా, అలాగే భార్య మాట జవదాటకుండా ఒక భర్తగా, తను చెప్పాల్సినటువంటి లోకానికి రామాయణంలో ఏ విధంగా ఆ యొక్క చరిత్రను ఆ రామచంద్ర స్వామి సంకల్పించినాడో అటువంటిది ఆ రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం వలన అందరికీ సమస్తమైనటువంటి కళ్యాణ శోభలను కూడా కలగజేయాలని ప్రార్థన చేసుకొని స్వామివారిని దర్శించడం వలన ధర్మో రక్షణ రక్షణ, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ ధర్మమే వారు రక్షిస్తుందని ఆ రామచంద్రమూర్తి యొక్క ప్రథమైనటువంటి కావున ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ఆ సీతారామచంద్ర శ్రీ రామచంద్ర స్వామి అనుగ్రహం, లక్ష్మీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం పరిపూర్ణం కలిగి ఇంకా మీరు సేవ చేసుకునేటువంటి శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని కోరుతూ మీకు, మీ పిల్లలకు, మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మంగళకరమైనటువంటి శుభఫలాలను కూడా కలగజేయాలని ప్రార్థన చేసుకుని స్వామివారి యొక్క స్వస్తి పూర్తి, స్వామివారి యొక్క ఆరతి లేదా ఆశీర్వచనంతో కార్యక్రమం పూర్తవుతుంది. కావున రేపటి రోజు స్వామివారి కృష్ణ విశేషంగా వసుదేవం సంసదాచారోధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. రేపు కృష్ణుని యొక్క పదార్థంతో స్వామివారు దర్శనమిస్తారు. రేపటి రోజు కూడా యథావిధిగా స్వామివారి అందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా ప్రాప్తించాల్సిన ప్రార్థిస్తున్నాం. వాక్యం ఓం శ్రీకాంతాయ కళ్యాణనిధయే నిధయేత్రినా శ్రీ వెంకట నివాసాయ लक्ष्मी चपत्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्याप्तम् इष्टं मनिषाण अमं मनिषाण सर्वं मनिषाण कल्पमानवनद्धं वृत्तं तेजोवशील आयुस्तं भूतं भूतं चित्रं येष प्रभावान् सम्भान् ज्योतिष्माकं तेजस्माकं रोचमानः कल्याणः धनं धान्यं वशं बहुपुत्रलाभं सदसंवत्सरं दीर्घमायुः यो वैतां ब्रह्मणो वेदामृतेनामृतां पुरी तस्मै ब्रह्मज ब्रह्मज आयुर्कीर्तिं प्रजां ददुः शतमानं भवति शतायुः पुरुषस्य इन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति
శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి పరిపూర్ణతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సత్యాస్తంతు యజమానస్య నామాః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః సమస్త కార్యమంగళకర శుభఫల ప్రాప్తి ద్వారా శ్రీ మహాలక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి పరిపూర్ణతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సత్యాస్తంతు యజమానస్య కామాః. వీడియో తీస్తాను అయ్యవా ఇప్పుడు లైవ్